హలో మై లవ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం చూద్దాము ఛానల్ మెసేజెస్ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తాయి మీకు అనేసి. అండ్ అలాంగ్ విత్ నేను ఒక 3 to 4 కార్డ్స్ అయితే మీ పైల్కి నేను చేస్తాను. సో ఆ ఛానల్ మెసేజెస్ వచ్చేసి మీకు సో ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి మెయిన్గా అనేసి కార్డ్స్ ద్వారా కూడా చూద్దాము. ఓకే, ఆ మెసేజెస్ అనేటివి పర్సన్ గురించే కాదు, ఏ సిచ్యుయేషన్ అయినా కానీ కార్డ్స్ ద్వారా కూడా నేను ఒకసారి చెప్తాను. ఓకేనా, ఇప్పుడు ఛానల్ మెసేజెస్ పెడదాం కొన్ని. ఓకే, పైల్ 1 ఇది పైల్ 1. అండ్ ఎన్ని వస్తే అన్ని ఛానల్ మెసేజెస్ పెడుతున్నా నేను. పైల్ 2, ఓకే, పైల్ 1 అండ్ 2 అండ్ లాస్ట్ పైల్ 3 ఒకటి పెడతాను. పైల్ 3, ఓకే. సో వీటికి కొన్ని స్కెచెస్ ఇస్తాను నేను. స్కెచెస్ ద్వారా మీరు చూస్ చేసుకోండి. సో రెడ్ స్కెచ్ వచ్చేసి పైల్ 1 అండ్ పింక్ స్కెచ్ వచ్చేసి పైల్ 2 అండ్ స్కై బ్లూ స్కెచ్ వచ్చేసి పైల్ 3. ఓకే, ఇప్పుడు మనము ఛానల్ మెసేజెస్ అకార్డింగ్ టు కార్డ్స్ కూడా చూద్దాము. సో ఫస్ట్ ఛానల్ మెసేజ్ చదివేస్తాను, తర్వాత నేను కార్డ్స్ అయితే పుల్ చేస్తాను. లేదంటే ఫస్ట్ కార్డ్స్ కూడా పెట్టేద్దాం, దానికి సంబంధించి 2 to 3 కార్డ్స్ అయితే నేను పెడతాను ఇప్పుడు. జస్ట్ ఏ మినిట్ గైస్. సో గైస్, ఇప్పుడు నేను ఒక 2 to 3 కార్డ్స్ అయితే మీకోసం నేను ఇక్కడ పెడతాను. సో స్కెచ్ అకార్డింగ్ టు స్కెచ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ మెసేజెస్ చదివేసిన తర్వాత 2 to 3 minutes మీ ఇంట్యూషన్ యూస్ చేయండి. జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. సో మీరు ఎప్పుడైతే వాచ్ చేస్తారో అప్పుడు ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకేనా? సో 1, 2, 3. ఓకే, సో పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 2కి 2 కార్డ్స్ అయితే నేను తీసాను. అండ్ నౌ ఇప్పుడు పైల్ నెంబర్ 3 చూద్దాము. సో పైల్ నెంబర్ 3 మీకు ఛానల్ మెసేజెస్ ఏం చెప్తున్నాయి, ఏ ఇన్ఫర్మేషన్ మెయిన్గా ఇస్తున్నాయి. ఓకే, ఏ ఇన్ఫర్మేషన్ మెయిన్గా ఇస్తున్నాయి ఛానల్ మెసేజెస్ అనేది ఇప్పుడు చూద్దాము. ఓకే, ఛానల్ మెసేజెస్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ని మెయిన్గా ఇస్తున్నాయి. ఓకే, ఓకేనా? సో 3 పాయిల్స్ మీరు చూస్ చేసుకున్నారు అనుకుంటున్నా. సో ఫస్ట్ నేను పక్కన పెట్టేస్తున్నా థర్డ్ పాయలు, అండ్ సెకండ్ పాయలు కూడా నేను పక్కన తీసేస్తున్నా. సెకండ్ పాయిల్. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయిల్ చూద్దాం. ఎవరైతే రెడ్ స్కెచ్ చూస్ చేసుకున్నారో సో ఇలా ఛానల్ మెసేజెస్ చూద్దాము. రెడ్ స్కెచ్ చూస్ చేసుకున్న వాళ్ళ ఛానల్ మెసేజ్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుందో చూద్దాము. పాయిల్ నెంబర్ 1 ఫస్ట్ మెసేజ్ వచ్చేసి, నా మైండ్లో ఫుల్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి, నిజం అబద్ధం తెలుసుకోలేకనున్నా. ఇది ఎవరో చెప్తున్నారు, లాస్ట్లో చూద్దాము. సో ఇది చూసారు కదా, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఛానల్ మెసేజెస్, ఫీలింగ్ బర్డెన్, హెవీ ఆఫ్ సంథింగ్ దట్ ఈజ్ నాట్ విత్ మీ. ఓకే, ఏదో వాళ్ళ దగ్గర లేదంట, దాని గురించి చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అండ్ హెవీగా ఫీల్ అవుతున్నారు. మరి అది ఏంటో తెలీదు, పర్సనా లేకపోతే జాబా లేకపోతే ఏంటి అని ఇంకా మనకు కంప్లీట్గా తెలీదు. ఓకే, అది వచ్చేసి సెకండ్ ఛానల్ మెసేజెస్. నెక్స్ట్ థర్డ్ ఛానల్ మెసేజెస్ చూద్దాము. ఐ లైక్ యువర్ స్మైల్ డ్రెస్సింగ్ స్టైల్. ఓకే, సో మీ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఓకే, అది ఎవరు చెప్తున్నారో మరి, ఫ్యామిలీ చెప్తున్నారో లేకపోతే ఫ్రెండ్స్ చెప్తున్నారో లేకపోతే ఒక పర్సన్ చెప్తున్నారో లేకపోతే సంథింగ్ లైక్ యూనివర్స్ మెసేజ్ అనేది మనం తర్వాత చూద్దాము. ఇప్పుడు ఫోర్త్ ఛానల్ మెసేజెస్ చూద్దాము. ఓకే, ఫోర్త్ ఛానల్ మెసేజెస్ ఏమొచ్చింది అంటే, ఐఎమ్ ఫీలింగ్ లాస్ట్, నేను హోప్ లాస్ అవుతున్నా, నేను నిన్ను లాస్ అవుతున్నా. ఓకే, ఐఎమ్ ఫీలింగ్ లాస్ట్, నేను హోప్ లాస్ అవుతున్నా, నేను నిన్ను లాస్ అవుతున్నా, నేను ఓకే 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 ఏం లాస్ అవుతున్నారు మరి, అది ఏంటో మళ్ళీ తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఛానల్ మెసేజెస్ ఫర్ పైల్ నెంబర్ 1,
యు ఆర్ స్పెషల్ ఇన్ మై లైఫ్. ఓకే, నువ్వు చాలా స్పెషల్ నా జీవితంలో, బట్ నేను చాలా లేట్గా దీన్ని చెప్తున్నాను. ఐఎమ్ టూ లేట్ టు ఎక్స్ప్రెస్ ఇట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఛానల్ మెసేజెస్, బట్ నాట్ ద లీస్ట్. మే నా నాకు నీ పైన కోపం, ప్రేమ రెండు ఉన్నాయి. ఓకే, సో రెండు ఉన్నాయి. ఓకే, అది ఎవరు చెప్తున్నారు ఇప్పుడు చూద్దాము. సో ఈ కార్డ్స్ చూద్దాము మీకు ఏం చెప్తున్నాయి, ఏం ఛానల్ మెసేజెస్ చెప్తున్నాయని. సో స్ట్రాంగ్గా ఇక్కడ ఒక ఫీమేల్ పర్సన్, ఒక మేల్ పర్సన్ ఇద్దరు చెప్తున్నారు. ఒక మేల్ పర్సన్ వచ్చేసి మీకు చెప్తున్నది ఏంటంటే మీ పైన కోపము, ప్రేమ రెండు ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక ఫీమేల్ పర్సన్, ఒక పర్సన్ ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడతారు, స్ట్రాంగ్గా మాట్లాడతారు. తనకు కూడా కోపం ఉంటుంది. సో తనకు కోపం ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ తను ఏం మాట్లాడినా కూడా క్లియర్గా ఒక బౌండరీ పెట్టేసి మాట్లాడతారు. ఇది చేయాలంటే ఇది చేయాలి, ఇది చేయకూడదు అంటే చేయకూడదు, లేదా నేను ఇదే చేస్తాను, నేను ఇది చేయను. సో క్లియర్గా చెప్పేస్తారు. అలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఇంకొక ఛానల్ మెసేజ్ వచ్చేసి ఒక పర్సన్, సక్సెస్ఫుల్ పర్సన్. ఈ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో చాలా సక్సెస్ అన్నీ చూసేసి ఉన్నారు అండ్ స్టేబుల్గా ఉన్నారు. ప్రజెంట్ తన సక్సెస్ వైపు వెళ్తుండొచ్చు. సో ఆ పర్సన్ మీకు ఈ ఛానల్ మెసేజెస్ ఇస్తున్నారు. మీరు చాలా మీ స్మైల్ చాలా బాగుంటుంది, మీ డ్రెస్ చాలా బాగుంటుంది అండ్ మీరు చాలా స్పెషల్ అని చెప్పి ఒక మేల్ పర్సన్ ఇస్తున్నారు. అండ్ నిన్ను లాస్ అవుతున్నా అని చెప్పి ఇస్తున్నారు. అండ్ ఫీలింగ్ బర్డన్ హెవీ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ విత్ మీ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి, నిజం అబద్ధం తెలుసుకోలేకున్నా. మేబీ ఫీమేల్ పర్సన్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ 2 మెంబర్స్ మీకు ఇస్తున్నారు. అది ఒక స్ట్రాంగ్ ఫీమేల్ అండ్ ఫీమేల్ అండ్ ఇంకొకటి ఏంటంటే తను డైరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తారు. ఏదైనా కూడా ఇండైరెక్ట్గా వెనకల మాట్లాడేది అలా ఉండదు. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేట్ చేసే వ్యక్తి. ఆ వ్యక్తి మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఓకే, జెండర్ స్పెసిఫిక్. సో అది మనం ఇంకా డీప్ చేయలేదు కాబట్టి సో నేనైతే ఫీమేల్ అనుకుంటున్నాం మ్యాక్సిమం చాలామందికి. అండ్ ఒక మేల్ పర్సన్ ఏంటంటే తను సక్సెస్ వైపుగా వెళ్తున్నారు. తనకు ఏంటంటే ఒక పబ్లిక్ రికగ్నైజేషన్ అనేది ఉంది. తను లైఫ్లో తను ఏదో సాధించాడు, అది అందరికీ తెలుసు. అండ్ అది తెలిసిన అందరూ కూడా తనని బాగా మెచ్చుకుంటారు. తను చేసిన పనులు కానీ, తను చేసే యాక్టివిటీస్ కానీ, తను చేసే వర్క్ కానీ, తను చేసే ఏదైనా కావచ్చు, తన లైఫ్లో చేసినా, తను బిజినెస్ చేస్తుండొచ్చు, జాబ్ చేస్తుండొచ్చు, లేకపోతే తను ఫ్యామిలీని మంచిగా లీడ్ చేస్తుండొచ్చు. సో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వ్యక్తి ఈ విధంగా మీ గురించి అయితే థింక్ చేస్తున్నారు. సో 2 పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. 2 పర్సన్స్ ఇలా అయితే థింక్ చేస్తున్నారు. ఓకేనా? సో దట్స్ ఆల్ పైల్ నెంబర్ 1. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, ఇప్పుడు పైల్ నెంబర్ 2 చూద్దాం మనం. సో పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో పింక్ 1, ఓకే, పింక్ స్కెచ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ ఛానల్ మెసేజెస్ ఇప్పుడైతే చూద్దాము. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ కలరు. ఐ లవ్డ్ ఇట్. లెట్స్ సీ ఏమొచ్చాయి మీ ఛానల్ మెసేజెస్. అండ్ ఓకే, ఛానల్ మెసేజెస్. ఫస్ట్ ఛానల్ మెసేజెస్, ఇంపార్టెంట్ ఛానల్ మెసేజెస్. ఐఎమ్ సీయింగ్ వాంటింగ్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ అస్. ఓ, ఇట్స్ వెరీ స్పెషల్ టు సమ్వన్. ఎవరికో చాలా స్పెషల్ మెసేజ్. ఫస్ట్ మెసేజ్ చాలా క్లిక్ అయిన మెసేజ్. ఐ హోప్, నాకు తెలిసి ఇక్కడ చాలామందికి సో మీరు లేదా తౌతల పర్సన్ ఇలా అనుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉంది మెసేజ్. అండ్ సెకండ్ మెసేజ్, I want to busy with my stuff. ఓకే, వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ ఉండాలి, వాళ్ళ వర్క్స్లో బిజీ ఉండాలి అనుకుంటున్నారు. ఐఎమ్ డిస్కసింగ్ ఎవ్రీడే విత్ మై ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ప్రతిరోజు నేను డిస్కస్ చేస్తుంటాను. దేని గురించి డిస్కస్ చేస్తుంటారో మరి. రిమైండింగ్ లేట్ నైట్ మెమరీస్ ఆఫ్ అస్. ఓకే, లేట్ నైట్లో మీరు ఏదైతే మాట్లాడుకుంటారో సో జోక్స్ చేసుకుంటారో అవన్నీ థింక్ చేస్తున్నారంట, మెమరైజ్ చేసుకుంటున్నారంట. అది ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఐ వాంట్ టు లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్, మూవ్ ఆన్.
ఓకే. నేను ముందు జరిగిందంతా వదిలేసి ముందరికెళ్ళాలి అనుకుంటున్నాను. స్టక్ అయిపోవాలి అనుకోవట్లేదు. ముందు ఏదైతే జరిగిందో సో, దాన్నంతా లైట్ తీసుకొని నా లైఫ్‌లో నేను ముందెళ్ళాలనుకుంటా. లేదా మనిద్దరి లైఫ్‌లో ముందెళ్ళాలనుకుంటున్నా. వాటెవర్ ఇట్ మే బీ మీ సిట్యుయేషన్. యూ హ్యావ్ టు చేంజ్. నువ్వు మారాలి. నీ యాటిట్యూడ్ ఏముందో నీ తనకేది నచ్చలేదు, లేదా మీకేది నచ్చలేదు, మీకేది సెట్ అవ్వలేదు. సో, ఎవరో పర్సన్ చెప్తున్నారు, లేదా యూనివర్స్ చెప్తుంది. సో, యూ హ్యావ్ టు మారాలి. నేను ముందే చెప్పాను టాపిక్ స్టార్టింగ్లోని, ఇది యూనివర్స్ కావచ్చు, పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ మెసేజ్, ఎవ్రీ మార్నింగ్ ఐ రిమైండ్ యూ ఎయిదర్ విత్ లవ్ సాడ్ యు ఆర్ ఆన్ మైండ్. ఓకే, ఏదో ఒక విధంగా నువ్వైతే నా మైండ్లో కదులుతుంటావు. ఓకే, సో ఇదైతే పక్కా పర్సన్ చెప్తున్నారు. నెక్స్ట్ మెసేజ్, నీతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి, రిమైండింగ్ యువర్ మెమరీస్. నీతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి. నెక్స్ట్ మెసేజ్, నిన్ను హర్ట్ చేయకూడదు బట్ హర్ట్ చేసిన. సో ఎప్పుడు మిస్టేక్ తెలుసుకున్నారు, అప్పుడు ఏదో టెన్షన్లో చేసేసారు, తెలియలేదు సిచ్యుయేషన్ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, నేను ఫీలింగ్స్ లవ్ ఎక్స్ప్రెస్ చేయను బట్ యాక్షన్స్ అర్థం చేసుకోవాలి. ఓకే, తను ఎక్స్ప్రెస్ చేయడంట, తను చేసే పనులను బట్టి, యాక్టివిటీస్ని బట్టి తను మిమ్మల్ని లవ్ చేస్తున్నాడో లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంట అండ్ అర్థం చేసుకోవాలంట. ద లాస్ట్ వన్, నీతో మాట్లాడాలని ఉన్నా కానీ నా ఈగో నన్ను ఆపుతుంది. సో తన ఈగో మెంటాలిటీ, ఎవరో ఇక్కడ పర్సన్ ఈగో మెంటాలిటీ, మాట్లాడాలనుకుంటున్నాడు బట్ ఈగో అనేది స్టాప్ చేస్తుంది అని చెప్తున్నాడు. ద నెక్స్ట్ మెసేజ్, ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ వాల్యూ గుర్తించుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది యూనివర్స్ మెసేజ్. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇండిపెండెంట్గా ఉండు, నీ లైఫ్ నువ్వు చూసుకో, ఎవరిపైన ఓవర్ డిపెండ్ అవ్వద్దు, ఎవరి గురించి ఓవర్గా థింక్ చేయొద్దు అని చెప్తున్నారు. అండ్ కార్డ్స్ ఏం చెప్తాయి ఇప్పుడు మనం చూద్దాము. సో అదే చెప్పింది చూసారా, మీ వాల్యూని మీరు చేసుకోండి, మీ వాల్యూని, మీ ఇండిపెండెన్స్ని, మీ కేర్ని మీరు చూసుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీ పైన మీరు కేర్ చేసుకోండి, తర్వాత అవతల వాళ్ళని కేర్ చేయండి. అండ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో మీ ఎమోషన్స్ని మీరు స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఓవర్ బర్డెన్గా ఎవరో ఫీల్ అవుతున్నారు ఇక్కడ. సో మీరు కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఆ పర్సన్ అయితే ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, తన లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ తను చెప్పాలనుకున్న మాటలు ఇవి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసే పర్సన్, అంటే అంత ఈజీగా ఎక్స్ప్రెస్ చేయడం. ఆల్రెడీ చెప్పాను నేను ఎక్స్ప్రెస్ చేయను, అర్థం చేసుకోవాలి అనేసి. సో ఇక్కడైతే ఒక మేల్ పర్సన్ అయితే నాకు బాగా కనపడుతున్నారు. అండ్ ఒక యూనివర్స్ మెసేజ్ అయితే వచ్చింది మీకు, ఏంటంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అవతల వాళ్ళని కేర్ చేయడం కాదు, మిమ్మల్ని మీరు కేర్ చేయాలి. అండ్ మీ అబండెన్స్ని మీరు చూసుకోవాలి, మీ లైఫ్లో మీ డెవలప్మెంట్ని కానీ, మీ లైఫ్లో మీరు గ్రోత్ని కానీ చూసుకోవాలి. మీకున్న ఆపర్చునిటీస్, మీకు ఏదైతే ఆపర్చునిటీస్ ఉంటాయో వాటిని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ రావాలి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకే, ఫస్ట్ నీ పైన నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. ఫస్ట్ మెసేజ్ ఇది వచ్చింది. సో ఫస్ట్ ఇదే ఇంపార్టెంట్, ఇదే చాలా ఇంపార్టెంట్ నీ లైఫ్లో. నువ్వైతే చాలా బాగా గట్టిగా స్టిక్ ఆన్ అవ్వాలి. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కావాలి అంటే నువ్వు నీ లైఫ్లో ఉన్న వర్క్స్ని కానీ, లేకపోతే నువ్వు చేస్తున్న ఏదైనా కావచ్చు, దాన్ని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ రా. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారో, సో జస్ట్ ఏం చెప్పారంటే ఇక్కడ, మీ వాళ్ళు ఓకే లెట్ గో చెయ్యి, ఎవ్రీథింగ్ లెట్ గో చెయ్యి, మూవ్ ఆన్ అవ్వు అన్నారు కదా. సో ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వు. ఒకవేళ నువ్వు ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతుంటే కూడా ఓవర్ బర్డెన్ని తగ్గించుకోవడానికి నువ్వు నీ సెల్ఫ్ వాల్యూని గుర్తుపెట్టుకొని బిహేవ్ చెయ్యి అని చెప్తున్నారు. ఓకేనా. సో అది పైల్ నెంబర్ 2, మీకున్న ఛానల్ మెసేజెస్. నిన్ను హర్ట్ చేశాను, చేయకూడదు అంటే ఒక పర్సన్ చెప్తున్నారు. మేబీ తన ఓవర్ బర్డెన్ వల్ల, ఓవర్ స్ట్రెస్ వల్ల మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ చాలా ఉంది. ఐఎమ్ సీయింగ్ వాంటింగ్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ అస్ అంటే తను ప్రజెంట్ ఒక పర్సన్ ఏంటంటే మీ ఫ్యూచర్ కోసమే తను చాలా ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ కష్టపడుతుండొచ్చు. సో అది కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఛానల్ మెసేజెస్ చూసారు కదా. సో వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ పైల్ మీకు రెజనేట్ అయింది అని చెప్పేసి. అండ్ యూనివర్సల్ మెసేజెస్ కూడా మీకు ఇచ్చిన్నారు ఇక్కడ.
సో ఓకే నౌ ఇప్పుడు పైల్ నెంబర్ 3 చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ పైల్ నెంబర్ 2 ఫర్ వాచింగ్ ఎండ్ టు ఎండ్ వాచ్ చేయండి. మీకు రెజనేట్ అయ్యింది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు పైల్ నెంబర్ 3 చూద్దాము. సో పైల్ నెంబర్ 3కి ఏ మెసేజెస్ అయితే వచ్చాయి ఇప్పుడు మనం చూద్దాము. ఏం మెసేజెస్ వచ్చాయి? ద ఫస్ట్ మెసేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ లైక్ దట్ బట్ ఇట్ ఈస్ సంథింగ్ అదేదో చెప్పాలనుకుంటుంది, అది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెసేజ్ అన్ని పైల్స్లోన ఫస్ట్ మెసేజ్, ఐఎమ్ హెల్ప్లెస్. అన్నీ చేయదాటేసాయి, ఇక్కడ ఎవరో మొత్తం మిస్ అయిపోయారు, మొత్తం ఏం లేదు, ఇక్కడ కనెక్షనే లేదు. ఓకే నెక్స్ట్, డిస్టెన్స్ డజంట్ మేక్ మీ ఫర్గెట్ యూ. డిస్టెన్స్లో ఉన్నారు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ మెసేజ్, నెక్స్ట్ ఛానల్ మెసేజ్, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నీకు తెలుసు, అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నీకు తెలుసు, నువ్వు అర్థం చేసుకుంటావు అని నేను అనుకుంటున్నా. ఓకే నెక్స్ట్ ఛానల్ మెసేజ్, యు ఆర్ మైన్. సో నాకు అన్నీ ఉన్నా కూడా యు ఆర్ మైన్, బికాజ్ నీకు తెలుసు నాకు అన్నీ ఉన్నాయని నీకు తెలుసు, నువ్వు అర్థం చేసుకుంటావు, నీకు అన్నీ తెలుసు, నువ్వు అంతా మైండ్ సెట్ ఉన్నదానివి, ఉన్న అమ్మాయివి లేదా ఉన్న అబ్బాయివి. పాస్ట్ని వదిలి ముందుకు వెళ్ళాలి. ఓకే పాస్ట్లో స్టక్ అవ్వకూడదు, కొత్తగా స్టార్ట్ చేయాలి, పాజిటివ్గా ఉండాలి లైఫ్లో అని చెప్తున్నారు. అది యూనివర్స్ చెప్తున్నారు, పర్సన్ చెప్తున్నారు. మరి మై లైఫ్ ఈజ్ ఎంప్టీ వితౌట్ యూ, మిస్సింగ్ యూ ఈజ్ మై అడిక్షన్. సో అదొక పిచ్చలాగా ఉందన్నమాట. మిస్ అవ్వడం ఒక పిచ్ అయిపోయింది, అంటే మిస్ అవ్వడం వల్ల అదొక అడిక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఏంటిది ఇలా అట్లా ఒక ట్రాపింగ్ మెకానిజం లాగా, అంటే ట్రాప్ అయిపోయాను, సో ఎలా మిస్ అయ్యాను ఏంటి అనేసి. నెక్స్ట్, నేను మన గురించి యాక్షన్ తీసుకుంటా, కొంచెం టైం ఇవ్వు, టైం ఇవ్వండి అని చెప్తున్నారు. ఓకే నెక్స్ట్ ఛానల్ మెసేజెస్ ఫర్ పైల్ నెంబర్ 3, నేను చేసిన తప్పుకి నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. ఎప్పుడు వాళ్ళు ఏం తప్పు చేశారో మరి దాని గురించి అయితే థింక్ చేసుకొని బాధపడుతున్నారంట, దాని గురించి థింక్ చేసుకొని బాధపడి అండ్ మీ గురించి అయితే థింక్ చేస్తున్నారంట. నేను ఆ రోజు తప్పు చేశాను, ఇలా చేసి ఉండకూడదు, సో ఇది నాదే మిస్టేక్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నారంట. నెక్స్ట్ ఛానల్ మెసేజెస్ చూద్దాం. పైల్ నెంబర్ 3, ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ మై లైఫ్, కెరియర్ అండ్ మై ఫ్యామిలీ. ఓకే తను ఒకవేళ మీరు ఫ్యామిలీ అయితే మీ గురించి, ఫ్యామిలీ గురించి, కెరియర్ గురించి థింక్ చేయాలి అనుకుంటున్నారు. లేదంటే తన ఫ్యామిలీలో, తన లైఫ్లో తను ఫోకస్డ్గా ఉండాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఛానల్ మెసేజెస్ పైల్ నెంబర్ 3, సన్సెట్ మేక్స్ మీ యూ టు బీ మై సైడ్. సాయంత్రము వచ్చిందంటే మీరు వాళ్ళ వైపు ఉన్నట్టు గుర్తొస్తాయంట. మేబీ మీరు సాయంత్రం సైడ్ ఎక్కువ తిరుగున్నారో, లేకపోతే ఎక్కువ మాట్లాడుకున్నారో, ఎక్కువ ఫొటోస్ తీసుకున్నారో, అవన్నీ కూడా తనకి గుర్తొస్తాయి అని చెప్తున్నాడు. స్టిల్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్. ఓకే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా సార్ట్ అవుట్ అవ్వలేదు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ మనం కార్డ్స్ చూద్దాము, మనకి ఏం చెప్తాయి ఈ ఛానల్ మెసేజెస్, దేని గురించి చెప్తాయి మోస్ట్లీ అనేది. ఓకే సో చూసారా ఏం చెప్తున్నాయి? నాకు స్టిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా పైన ఎవరో డిపెండ్ అయి ఉన్నారు, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఒక పర్సన్ చెప్తున్నారు, అండ్ ఒక పర్సన్కి స్టిల్ ఎమోషనల్ లవ్ ఉంది. మీకు మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ టైం ఇవ్వు అంటున్నారు, హార్డ్ వర్క్ చెయ్యి అంటున్నారు. అండ్ యూనివర్స్ చెప్పేది ఏంటంటే నువ్వు నీ లైఫ్ పైన ఫోకస్ పెట్టు, నువ్వు వర్క్ హార్డ్ చెయ్యి, వర్క్కి తగిన ఫలితం అయితే వస్తుంది. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకు వచ్చేసి ఇంకా కొంచెం స్పేస్ ఇవ్వండి, ఇంకా వర్క్ చేసేది ఉంది, ఇంకా టైం కావాలి, ఇంకా ఈ రిలేషన్షిప్లో అన్సార్టెడ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్అవుట్ అవ్వాలి. అది యూనివర్స్ పైన అయినా సార్ట్అవుట్ అవుతుంది, లేదా ఒక పర్సన్ అయినా సార్ట్అవుట్ చేస్తారు. లేకపోతే నేను ఇక్కడ చూస్తుంది ఏంటంటే ఎక్కువ మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఆ పర్సన్ కావచ్చు అని నేను అనుకుంటున్నా. సో దానికి ఇంకా టైం కావాలి, వర్క్ హార్డ్ కావాలి, రిలేషన్షిప్లో ఇంకా అన్సార్టెడ్ ఇష్యూస్ ఉన్న అవన్నీ రిజాల్వ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ అదే చెప్తుంది, స్టిల్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అంటే స్టిల్ మనీ గురించి ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని. అండ్ సన్సెట్ మేక్స్ మీ ఆర్ మై సైడ్ అంటే తను ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఓకేనా?
అండ్ ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ మై లైఫ్ అండ్ కెరియర్. దాని ఏమంటే తన లైఫ్లో సెటిల్ కాలేదు కాబట్టి తను వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. మై లైఫ్ ఈజ్ వితౌట్ యూ, మిస్సింగ్ యూ ఈజ్ మై అడిక్షన్. సో ఇది ఫీలింగ్స్ గురించే చెప్తున్నారు. పాస్ట్ని వదిలి ముందుకు వెళ్ళు. పాస్ట్ని వదిలి అంటే మీకు ఒకవేళ నేనేమనుకుంటున్నానంటే మీకు పాస్ట్లో ఒకానొక సిచ్యుయేషన్ మీరు స్టక్ అయిపోయి ఉండొచ్చు. నేను స్టక్ అయిపోయినారు అనుకుంటున్నా. ఆ సిచ్యుయేషన్ నుంచి ముందుకెళ్ళాలి, స్టక్గా ఉండొద్దు అని చెప్తున్నారు. సో మేబీ దాన్ని ఇలా హార్డ్ వర్క్ చేస్తూ ఆపేసి ఉండాలి, లేదా హార్డ్ వర్క్ చేయకుండా ఆపేసి ఉండాలి. సో ఆపేసి ఉంటే దాన్ని మళ్ళీ కదిలించండి. ఓకే, మళ్ళీ కదిలించి మూవ్ ఆన్ అవ్వండి. అది మనీ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, లేకపోతే ఒక రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే ఒక జాబ్ ట్రయల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దాన్ని మూవ్ ఆన్ అయ్యి ఇంకా ఫార్వర్డ్ అవ్వండి అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో యు ఆర్ మైన్ అంటే మీరు మ్యారేజ్ అవ్వకపోతే తను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, చేసుకోవచ్చు. తను ఫిక్స్ అయిపోయారు అవతల పర్సన్, ఆ మాట చెప్తున్నారు. అండ్ వన్ మోర్ ఏంటంటే, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఎవరు చెప్తున్నారు మీకు ఆల్రెడీ తెలుసు. సో తనకు ఆల్రెడీ తన పైన డిపెండ్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి, తను పోషించాల్సిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో అది అనమాట. నేను చేసిన తప్పుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అన్నారు. మేబీ తను మిమ్మల్ని మిస్ అయి ఉండొచ్చు, మీకు తనకి ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చు నేను అనుకుంటున్నా. సో దాని గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఓకే, మెయిన్గా అయితే ఇక్కడ మనీ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీసు, వర్క్ అంటే ఏదన్నా ఒక వర్క్లో మీరు స్టక్ అయిపోయింటే దాన్ని సిచ్యుయేషన్ని కదిలించండి అని చెప్తున్నారు. సో నేను ఇంతకుముందు అన్నీ చెప్పాను. సో ఈ వీడియో మీకు రెజనేట్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో ఏ పైల్ రెజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పైల్ నెంబర్ 3 ఇప్పటివరకు మీరు వాచ్ చేసినందుకు. అండ్ లవ్ యూ ఆల్. సీ యూ సూన్. బై బై.